Hi students, welcome to Siva tutorials. ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఆబ్జెక్ట్ బేస్డ్ అరే ఫంక్షన్స్ ఇన్ జావాస్క్రిప్ట్. సో జావాస్క్రిప్ట్ లో ఆబ్జెక్ట్ బేస్డ్ అరే ఫంక్షన్స్ అనేవి అసలు ఎలా జరుగుతాయి అనేది ఈ క్లాస్ లో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనకి ఏంటంటే జావాస్క్రిప్ట్ అండ్ అరే కెన్ యాక్ట్ లైక్ ఏ ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే జావాస్క్రిప్ట్ అరే అనేది మనకి ఒక ఆబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది. సో మీరు జావా క్లాస్ ఆల్రెడీ విన్నట్టయితే మనకి జావా అనేది ఏంటి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. ఓకేనా? సో ఈ కాన్సెప్ట్ అంతా మనం ఏంటంటే జావా క్లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఆల్రెడీ. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే జావా స్క్రిప్ట్ అనేది కూడా ఏం చేస్తుంది, ఎరేని ఆబ్జెక్ట్ లాగా యూజ్ చేస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటంటే చూడండి, వి మస్ట్ స్పెసిఫై ద నేమ్ ఆఫ్ ది ఎరే. సో ఇప్పుడు ఏంటంటే మనం యాక్సెస్ చేసుకోవాలి అంటే ఏం చేయాలంటే మనం ఒక ఎరే నేమ్ని తీసుకొని ఆ తర్వాత డాట్ ఆపరేటర్ అనేది ఒకటి యూజ్ చేసుకుంటాం. సో ఇది కూడా మనం జావాలో చెప్పుకున్నాం. డాట్ ఆపరేటర్ అంటే ఏంటంటే యాక్సెస్ చేసుకోవటానికి ఆ ఎరే నేమ్లో ఏమన్నా వాల్యూస్ ఉంటే వాటిని యాక్సెస్ చేసుకోవటానికి మనం ఈ డాట్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? సో చూడండి, ఇక్కడ వి మస్ట్ స్పెసిఫై ద నేమ్ ఆఫ్ ది ఎరే. ఎరే నేమ్ అనేది స్పెసిఫై చేయాలి. నెక్స్ట్ which we want to operate on, so followed by a dot. మనం దాని మీద ఆపరేషన్స్ ఏమైనా చేయాలి అనుకుంటే డాట్ అనేది యూజ్ చేసుకుంటాము అని చెప్పాడు. నెక్స్ట్ దెన్ ద నేమ్ ఆఫ్ ది ఫంక్షన్, తర్వాత ఏ ఫంక్షన్ ని యూజ్ చేస్తున్నాం. సో ఎరే అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్స్ అనే ఎరే అనుకుందాం, ఎరే నేమ్. సో దాని మీద నువ్వు ఏం ఆపరేషన్ చేస్తున్నావు, మనం కన్కాటినేటా లేకపోతే స్లైసా స్ప్లైసా ఇట్లాగా కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి. ఏం ఆపరేషన్స్ చేస్తున్నావు అని చెప్పేది అక్కడ ఫంక్షన్ నేమ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఫైనల్లీ ఇన్ పారాంథసిస్ వి మస్ట్ స్పెసిఫై ఎనీ పారామీటర్స్ ఇన్ కామా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే పారాంథసిస్ అనేది రాసుకుంటాము, వాటిల్లో మనం పారామీటర్స్ అనేవి రాస్తాం పారాంథసిస్ మధ్యలో. ఓకేనా? ఒక్కొక్క పారామీటర్ మధ్య కామా అనేది యూజ్ చేసుకుంటాం. సో ఇప్పుడు చెప్పింది మొత్తం ఒక సింగిల్ సింటాక్స్ లో కంప్లీట్ అవుతుంది. చూడండి, ఫస్ట్ ఎరే నేమ్ అనేది రాయాలి. ఓకేనా? తర్వాత ఏం చేశాను, డాట్ ఆపరేటర్, క్లియర్ గా చూడండి ఇక్కడ డాట్ ఆపరేటర్ ని యూజ్ చేశాను. తర్వాత ఫంక్షన్ నేమ్ అనేది ఒకటి యూజ్ చేసుకోండి, ఫంక్షన్ అనేది ఒకటి యూజ్ చేస్తాను. తర్వాత వచ్చేసరికి పారాంథసిస్, ఇదిగో చూడండి ఇక్కడ పారాంథసిస్ యూజ్ చేశాను. పారాంథసిస్ లో పారామీటర్ 1, పారామీటర్ 2, పారామీటర్ 3 ఇట్లాగా ఎన్ని కావాలంటే అన్ని పారామీటర్స్ రాసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ దీనికి చూడండి సింటాక్స్ బేస్ చేసుకొని ఇక్కడ మనం ఏంటంటే ఆబ్జెక్ట్స్ అనేవి ఎన్ని రకాలుగా డివైడ్ చేసామంటే 9 టైప్స్ గా డివైడ్ చేసాం. ఓకేనా? సో ఈ 9 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ని మనం ఇంప్లిమెంటేషన్ చేస్తే మనకి అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది ఇక్కడే చెప్తాను నేను. తర్వాత సిస్టమ్ లో కూడా మనం క్లియర్ గా ప్రతి ఒక్క ఆపరేషన్ మీద ఒక ప్రోగ్రామ్ అనేది రాసి చూపిస్తాను, మీకు అప్పుడు క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ సింపుల్ గా చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసరికి ఏంటి, కన్కాట్. ఇది మనం ఆల్రెడీ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ లో యూజ్ చేసాం. కన్కాట్ అంటే ఏంటి, 2 స్ట్రింగ్స్ ని యాడ్ చేయటం. శివరావు ఇది 2 ఉన్నాయి, రెండింటిని యాడ్ చేయాలి, పక్క పక్కన పెట్టాలి. అలా పెట్టాలనుకున్నప్పుడు మనం ఏమి యూజ్ చేస్తామంటే కన్కాట్ అనే దాన్ని యూజ్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎరే 2, ఎరే 3, ఎరే 4 అట్లాగా ఎరే ఎన్ని ఎరేస్ కావాలంటే అన్ని. ఓకేనా? శివ రావు వెన్ను. ఓకేనా? ఇట్లాగా మనం 3 కానీ 4 కానీ 5 కానీ ఇట్లా అన్నింటినీ యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ కన్కాట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఓకేనా? అందుకని ఇక్కడ రాశాను యాడింగ్ ఎండ్ ఆఫ్ ది ఎరే. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నేమ్ వచ్చేసరికి SIVA. ఓకే, ఇప్పుడు నేను యాడ్ చేయాలనుకుంటుంది ఏంటంటే రావు. అది ఎక్కడ యాడ్ అవుతుంది, దీని యొక్క ఎండింగ్ లో యాడ్ అవుతుంది. ఓకేనా? తర్వాత దీని యొక్క ఎండింగ్ లో యాడ్ అవుతుంది. సో ఇట్లాగే ఎండింగ్ లో యాడ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కన్కాట్ అనే దాన్ని యూజ్ చేసుకుంటాము. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి జాయిన్ మీన్స్ ఏంటి, ఇది కూడా యాడింగ్. ఓకేనా? సమ్ టైమ్స్ ఇట్ యూజ్ఫుల్ టు హ్యావ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద ఎరే టుగెదర్ యాజ్ ఏ స్ట్రింగ్. కొన్ని సందర్భాల్లో మనం ఏంటంటే అన్నింటినీ కలిపి ఒకే దగ్గర యాడ్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏంటంటే ఈ జాయిన్ అనే స్ట్రింగ్ ని యూజ్ చేస్తాం. సిస్టమ్ లో చూపిస్తాను, మనకి ప్రతి ఒక్క దానికి ప్రోగ్రామ్ రాసేసి అవుట్పుట్ చూపిస్తాను మీకు. ఇక్కడ జస్ట్ నాలెడ్జ్ అనేది తెచ్చుకోండి, జస్ట్ వినండి టాపిక్. నెక్స్ట్ పాప్ అన్నాడు. సో ఇది పుష్ పాప్ అనే టాపిక్ మనకి ఏంటంటే జావాలో వచ్చింది. నెక్స్ట్ అదే విధంగా మనం ఏంటంటే దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాం అంటే డేటా స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ లో బాగా యూజ్ చేస్తాం. ఓకేనా? సో జావాలో చాలా హై లెవెల్లో యూజ్ చేస్తాం. అంటే జావా త్రూ డిఎస్ అనే టాపిక్ లో విన్నాం మనం. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇక్కడ మీరు ఎవరైనా టాపిక్ విన్నోళ్ళు ఉంటే ఇక్కడ చెప్తాను చూడండి. పాప్ అంటే ఏంటంటే రిమూవ్ చేయటం, రిమూవ్ ద లాస్ట్ ఫ్రమ్ ద ఎరే. అంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఎక్స్ వై జెడ్ అన్నాను. ఓకేనా? సో ఇప్పుడు నేను రిమూవ్ చేయాలనుకున్న ఎలిమెంట్ వచ్చేసరికి లాస్ట్ ఎలిమెంట్ అనుకోండి, నేను యూజ్ చేసే ఫంక్షన్ ఏంటంటే పాప్. ఓకేనా? నెక్స్ట్ ఇది రిమూవ్ అయిపోయిన తర్వాత ఇంకొకటి మళ్ళీ పాప్ అంటే ఇది రిమూవ్ అవుతుంది. ఓకేనా? అట్లాగా లాస్ట్
లాస్ట్ నుంచి నేను రిమూవ్ చేసుకోవడానికి యూజ్ చేసే ఫంక్షన్ ఇక్కడ పాప్ అంటాం. మరి నెక్స్ట్ పుష్. పుష్ వచ్చేసరికి చూడండి ఇక్కడ సింటాక్స్ మనకి ఎలిమెంట్ 1 ఎలిమెంట్ 2 ఇట్లా రాసుకుంటాం. ఇదేం చేస్తుందంటే యాడ్స్ ఎ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ద ఎండ్ ఆఫ్ ది ఎరే. సో ఇక్కడ ఏం చేస్తుందంటే యాడింగ్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిమూవ్ చేయడానికి నేను ఏం యూజ్ చేశాను, పాప్ యూజ్ చేశాను. మరి యాడింగ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x ఒకటే ఉంది, ఇప్పుడు నెక్స్ట్ y అనేది యాడ్ చేయాలి. ఎక్కడ యాడ్ చేస్తుంది, దీని యొక్క ఎండింగ్ లో యాడ్ చేస్తుంది. నెక్స్ట్ z యాడ్ చేయాలి, ఇది ఎక్కడ యాడ్ చేస్తుంది, ఎండింగ్ లో. సో ఇది వచ్చేసరికినేమో రిమూవ్ చేస్తుంది లాగా, ఇది వచ్చేసరికినేమో యాడింగ్ చేసుకుంటా వస్తుంది. ఓకేనా, యాడింగ్ కోసం యూజ్ చేసేదాన్ని పుష్ అనే ఫంక్షన్ అంటారు. నెక్స్ట్ అదే విధంగా రివర్స్ అనే ఫంక్షన్ ఎలా యూజ్ అవుతుంది అంటే మనకి ఒక ఆర్డర్ ని, మనం ఇచ్చిన ఆర్డర్ ని రివర్స్ ఆర్డర్ లో రాయడానికి యూజ్ చేసేది ఇక్కడ రివర్స్ అనే ఫంక్షన్. ఓకేనా. నెక్స్ట్ షిఫ్ట్. చూడండి ఇక్కడ షిఫ్ట్ అంటే ఎందుకు యూజ్ చేస్తాను అంటే రిమూవ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ది ఎరే. ఇక్కడ చూడండి పాప్ లో ఏం చేశాను, లాస్ట్ నుంచి రిమూవ్ చేసుకుంటూ వచ్చాను. ఓకేనా, కానీ ఫస్ట్ ఎలిమెంట్ రిమూవ్ చేయాలనుకున్నప్పుడు నేను యూజ్ చేసేదాన్ని షిఫ్ట్ అనే ఫంక్షన్. ఓకేనా, ఇప్పుడు నేను షిఫ్ట్ అనేది రాస్తే ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ రిమూవ్ అవుతుంది, తర్వాత నెక్స్ట్ ఉన్న ఫస్ట్ ఎలిమెంట్, తర్వాత నెక్స్ట్ ఉన్న ఫస్ట్ ఎలిమెంట్, అట్లాగా ఫస్ట్ నుంచి రిమూవ్ చేసుకుంటా వెళ్ళడానికి ఏమో షిఫ్ట్ అనేది, లాస్ట్ నుంచి రిమూవ్ చేసుకోవడానికి యూజ్ చేసేది వచ్చేసరికి పాప్ అనేది. ఓకేనా. నెక్స్ట్ ఉంది సార్ట్. ఇది అందరికీ తెలిసిన టాపిక్. సార్ట్ మీన్స్ ఏంటి, ఒక ఆర్డర్ లో ప్లేస్ చేయడం. ఓకేనా, అసెండింగ్ ఆర్డర్ అవ్వచ్చు, డిసెండింగ్ ఆర్డర్ అవ్వచ్చు, మనం ఇచ్చిన ఆర్డర్ ని బేస్ చేసుకుంటాం. చూడండి దిస్ ఫంక్షన్ కెన్ బి కాల్డ్ యాజ్ ఏ పారామీటర్ టు ద సార్ట్ ఫంక్షన్ అంటున్నాడు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మన పారామీటర్ లో కొన్ని ఫంక్షన్స్ ఇస్తాము, ఆ ఆర్డర్ ప్రకారం మనకి ఇవి సార్టింగ్ అనేది జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి స్లైస్. సో స్లైస్ స్ప్లైస్ అనేది ఈ రెండు బాగా వినాలి, ఈ రెండే కన్ఫ్యూజ్ అవుతారు. సో చూడండి స్లైస్, ఈ రెండు మీకు క్లియర్ గా అవుట్పుట్ లో మనకి సిస్టమ్ లో చూపిస్తాను, బట్ అయినా ఇక్కడ సింపుల్ గా వినడానికి ట్రై చేయండి. స్లైడ్స్ లో వచ్చేసరికి ఏం జరుగుతుందంటే స్టార్ట్ ఫినిష్. అంటే ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఎక్స్ట్రాక్టింగ్ ద కేస్. సో ఎక్స్ట్రాక్టింగ్ కేస్ పర్పస్ యూజ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఒక ఏరియాలో హాయ్ హలో బాయ్ అని రాశాను. ఓకేనా, సో ఇట్లా రాసిన దాంట్లో చూడండి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఎక్కడ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తానంటే ఇప్పుడు ఈ కండిషన్ ప్రకారం నేను ఏం చేస్తానంటే చూడండి ఇక్కడ 1,2 అని పెట్టాను. ఓకేనా, 1,2. సో ఇక్కడ ఏం జరుగుతుంది, 1 అనేది ఏంటంటే స్టార్టింగ్ పొజిషన్, బట్ ఇక్కడ ఇదేంటి 0 1 2 కదా. సో కాబట్టి 1 నుంచి ఎంత వరకు నాకు ప్రింట్ అవ్వాలి అంటే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలంటే 2 వరకు. సో 1 నుంచి 2 అంటే నాకు ఏం అవుట్పుట్ వస్తుందంటే హలో బాయ్ అనేది వచ్చేస్తుంది. సో ఒకవేళ కనుక ఇక్కడ చూడండి బాయ్ తో పాటుగా నేను ఏం చేస్తానంటే ఇంకొక ఎలిమెంట్ రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే x. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేస్తానంటే 1,3 అని పెట్టాను. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, 1 దగ్గర నుంచి 3 దాకా నాకు ఎక్స్ట్రాక్ట్ చేసి అవుట్పుట్ చూపిస్తుంది. ఓకేనా, సో అవుట్పుట్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి నాకు యూజ్ చేసేది ఏంటంటే స్లైస్ అనేది. సో నెక్స్ట్ టాపిక్ చూడండి స్ప్లైస్. సో ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే చూడండి ఇక్కడ సింటాక్స్ ఏంటంటే మీకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు. ఈ సింటాక్స్ కంటే అవుట్పుట్ మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. చూడండి ఫస్ట్ ఏం చేశానంటే వేర్ యూజర్ అని రాశాను. యూజర్ ఏం రాశానంటే హాయ్ బాయ్ హలో ఏబి బిసి అని రాశాను. ఏవో కొన్ని నేమ్స్ రాసేసాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ స్ప్లైస్ ప్రకారం చూడండి ఇక్కడ రాసేసి ఇక్కడ 1,2 అని పెట్టేసి ఇక్కడ చూడండి హాయ్ అని రాశాను. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే నాకు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. 1 అంటే చూడండి 0 పొజిషన్ 1 పొజిషన్ 2 పొజిషన్ 3 పొజిషన్ 4 పొజిషన్. ఓకేనా, ఇక్కడ ఏం జరుగుతుంది ఫస్ట్ 1 అన్నా కాబట్టి 1 పొజిషన్ ఏది ఇక్కడ నుంచి కౌంట్ చేసుకుంటుంది. ఎన్ని 2 కాబట్టి ఇది 1 ఇది 2 అంటే ఇక్కడ నుంచి 2 కౌంట్ చేసుకుంటుంది. ఓకేనా, సో కాబట్టి 2 అంటే ఏంటి, ఇది ఒకటోది ఇది రెండోది, ఇంతవరకు ఏం చేస్తుందంటే రిమూవ్ చేస్తుంది. ఇది వచ్చేసరికి ఏం చేసింది, ఎక్స్ట్రాక్ట్ చేసిన అవుట్పుట్ ఏమొచ్చింది హలో బాయ్ అనేది వచ్చింది. కానీ నాకు ఇక్కడ అలా రాదు. ఇక్కడ ఏం చేస్తుందంటే నేను ఎక్కడి నుంచి ఎక్కడ దాకైతే చెప్పాను అంతవరకు ఏం చేస్తుందంటే రిమూవ్ చేస్తుంది. ఇట్లా రిమూవ్ చేసేసి ఈ రిమూవ్ చేసిన ప్లేస్ లో ఈ వాల్యూని తీసుకొచ్చి పేస్ట్ చేసేస్తుంది. ఓకేనా, రిమూవ్ చేసిన ప్లేస్ లో ఈ అంటే హెచ్ఏఐ అనేది ప్రింట్ చేస్తుంది. సో నాకు అవుట్పుట్ ఏమొస్తుందంటే హెచ్ఏఐ నెక్స్ట్ అదేవిధంగా ఏబి బిసి అనేది కనిపిస్తుంది. ఓకేనా, ఇదేమో చూడండి ఇక్కడ రిమూవ్ చేసి ఆ ప్లేస్ లో ఇక్కడ రాసింది తీసుకొచ్చి పేస్ట్ చేసింది. ఇది వచ్చరికి ఏం చేసింది, ఎక్కడి నుంచి ఎక్కడ చేయాలని చెప్పాను అంతవరకే నాకు ప్రింట్ చేసింది. ఓకేనా, సో ఇవన్నీ నీకు క్లియర్ గా నేను సిస్టమ్ లో చూపిస్తాను. సో ఇది ఓవరాల్ గా ఆబ్జెక్ట్ బేస్డ్ ఎరే ఫంక్షన్స్ అనే టాపిక్.